జనగామలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజల చేత ఎన్నుకోబడి వరుసగా 12 సంవత్సరాలు ప్రధానిగా సేవలందించిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రధాన్గా 4399 రోజుల పాటు నిరంతరంగా బాధ్యతలు నిర్వర్తించి భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 4.3 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయం జమ చేసినట్టు తెలిపారు. 2014తో పోలిస్తే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 140 కోట్ల జనాభాకు 2 డోసుల టీకాలు అందించడం మోడీ ప్రభుత్వ గొప్ప విజయమని అన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 99 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసి భారతదేశం తన సామర్థ్యాన్ని చాటుకుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం మరియు ఆరోగ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వెంకటేశ్వర్లు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం 2 సంవత్సరాల ప్రగతి నివేదికని మేము ప్రజల ముందు, మేధావుల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అయితే 12 సంవత్సరాల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టగలిగినాం, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధిని సాధించినాం. రెండవది, సంక్షేమాన్ని ప్రజలకు అందించిన. విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం 3 కూడా ప్యారలల్గా ప్రయాణం చేసేటట్టు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా 2014లో ఈ దేశానికి అవసరము నాయకత్వ మార్పు, ఈ దేశంలో గొప్ప నాయకత్వం కావాలి, ప్రజల గురించి ఆలోచన చేసే నాయకత్వం కావాలనే ఒక ఆశతోటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. తర్వాత 2019లో 14 నుంచి ఆయన ఎన్నికైన తర్వాత చేసిన పనితీరుని గమనించినారు. అందుకోసమే 2024లో 3వసారి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నడపడం కోసమే ప్రధానమంత్రి కాదు, ప్రజల యొక్క విశ్వాసానికి ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి విషయం. తర్వాత 12 సంవత్సరాల గురించి ఎందుకు మేము ఈ గొప్పగా ఆలోచన చేస్తున్నామంటే, దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనందరికీ నెహ్రూ గారు కూడా చేసింది అని చెప్పేసి అనుమానం వస్తుంది. ఆ నెహ్రూ గారు ఎంపిక చేయబడి 12 సంవత్సరాలు పూర్తి చేసిండు, ఎక్కువ సంవత్సరాలు చేసిండు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడి అందరికంటే ఎక్కువ ప్రధానమంత్రిగా చేయలేదు. ఎన్నికల్లో స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రంలో జాతీయ ప్రభుత్వానికి నాయకత్వం వహించిండు, ఎంపిక చేయబడి తప్ప ప్రజల చేత ఎన్నుకోబడి కాదు. ప్రజల చేత ఎన్నుకోబడి 12 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం కూడా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అందుకోసమే 12 సంవత్సరాలకు టార్గెట్ పెట్టి చేయగలుగుతారు. మోడీ గారు 4399 రోజులు ఏకవిగిన పరిపాలన చేసినటువంటి వ్యక్తి. 24/7 నాన్ స్టాప్ 365 days ఆ రకంగా లెక్క పెడితే 1,05,576 గంటలు పనిచేసినటువంటి, సెలవు తీసుకోకుండా, ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంట్లో పడుకోకుండా పనిచేసినటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. అందుకోసమే చూడండి, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం
రైతులకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టిండు. అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. అది సుమారుగా 11 కోట్ల రైతుల ఖాతాలోకి 4.3 లక్షల కోట్ల రూపాయలను వేసినటువంటి గొప్ప నాయకుడు రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం. దీంతో పాటుగా మీరు చూడండి, ఇవాళ ఆహార ధాన్యాల ఉత్పత్తి 71% దేశంలో పెరిగి 2014 నుంచి ఇప్పటి వరకు 12,000 లక్షల మెట్రిక్ టన్నులు దాటిపోయింది. పాల ఉత్పత్తిలో 2014 కంటే ముందు 146 మిలియన్ టన్నులు ఉంటుండే, కానీ 14 తర్వాత ఇప్పటి వరకు 247 మిలియన్ టన్నులకు పెరిగింది. నెంబర్ 1 ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ఉన్నది ఇప్పుడు భారతదేశం. ఇంతకు బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇప్పుడు పోటీ పడతా ఉంది, కానీ ఇవాళ పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి ఇవాళ ఇండియా వెళ్ళిందంటే అది నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అనేటువంటి విషయం. తర్వాత 109 లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి భూమి సూక్ష్మ నీటిపారుదల వనరుల నుంచి సాగు చేయబడుతుంది. అది కూడా మోడీ గారి యొక్క గొప్పతనం. తర్వాత మీరు చూడండి, మనందరికీ కూడా విషయం తెలుసు, 2 ఉపద్రవాలు వచ్చి ఈ దేశంలో ఆయన పరిపాలిస్తున్నప్పుడు ప్రపంచమే అతలాకుతలమైనటువంటి పరిస్థితి. కోవిడ్ సందర్భం, ఎవరు బతుకుతామో ఎవరు చచ్చిపోతామో, 140 కోట్ల మంది ఎట్లా బతుకుతారని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేనున్నా ఈ దేశాన్ని రక్షిస్తాను, ప్రజలను కాపాడుతానని చెప్పేసి ధైర్యంతో ప్రజలకు విశ్వాసం ఇచ్చి 140 కోట్ల మందిలో 120 కోట్ల మందికి 2 సార్లు వ్యాక్సిన్ వేసి ప్రజలందరినీ కాపాడినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి 99 ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తర్వాత అందరూ కూడా దళితులకు సంబంధించి ఎప్పుడు రెచ్చగొడతా ఉంటారు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అంబేద్కర్ గారికి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ 2 సార్లు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి జీవిత చరిత్రను అధ్యయనం చేసి పంచతీర్థాల పేరు మీద ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని అభివృద్ధి చేసి ప్రజల ముందు ఉంచినటువంటి గొప్ప ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వం. అట్లా పోతే జనజాతీయ గౌరవ దివస్ పేరు మీద బిర్సా ముండా ఆదివాసీ నాయకుడి యొక్క గొప్పతనాన్ని ప్రజల ముందు పెట్టినటువంటి విషయం. సుభాష్ చంద్రబోస్ గారికి అత్యంత గౌరవం కల్పించి ఢిల్లీలో ముఖ్యమైనటువంటి రాష్ట్రపతి భవనం ముందు ఆయన విగ్రహాన్ని పెట్టేసి గొప్పగా అమరవీరులతో సాక్షిగా ఆయన సత్కరించినటువంటి విషయం. తర్వాత అనేక ఔరంగజేబు మార్పు, రకరకాల మార్పులని పక్కన పెట్టేసి మళ్ళా లోక కళ్యాణ మార్పు, అమృత ఉద్యానవనం, కర్తవ్య పదం అనేటువంటి పదాలు మార్చి మన అస్తిత్వాన్ని గౌరవంగా చెప్పినటువంటి ప్రభుత్వం మన యొక్క భారత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. తర్వాత అండమాన్ లో ఉన్నటువంటి దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ సైన్యాన్ని గౌరవించినటువంటి గొప్పతనం ఈ చరిత్రలో నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయం. మీరు చూడండి, ఇంతకుముందు బాంబులు వేలి హైదరాబాద్ లో, లుంబిని పార్క్ లో, అదే రకంగా చార్మినార్ కాడ, తర్వాత మక్కా మసీదులో, తర్వాత బాంబేలో, ఢిల్లీలో, అహ్మదాబాద్ లో బాంబులు పేరుతుంది. ఆ రోజు ఖండించిన వారికే ఉంటుండే చనిపోతే. కానీ ఇవాళ నీ సంగతి చూస్తామని చెప్పేసి ఒక అటాక్ జరిగితే పాకిస్తాన్ బార్డర్ లోపలికి వేసి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కడైనా సరే మాకు ఏదైనా ఇబ్బంది పెడితే ఖబర్దార్ని అంతు చూస్తామని చెప్పేసి ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. నక్సల్స్ మొత్తం కూడా ఈ దేశంలో లేకుండా చేస్తాం, మార్చి 31 డెడ్ లైన్ అని చెప్పి
ఇవాళ కన్యాకుమారి అనుకో, ఇంకేదనుకో, దండకారణ్యం అనుకో, లేకపోతే అబూజ్ మండలం అనుకో, ఏదైనా సరే బస్తర్ ఏదైనా సరే సమూలంగా మార్చి 31 వరకు క్లోజ్ చేస్తాం నక్సలైట్లు అని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటన చేసిరు. ఆపరేషన్ కగార్ పేరు మీద అంతకంటే 2 రోజుల ముందే నక్సలైట్లు లేని దేశంలో ప్రకటించినటువంటి గొప్ప ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. రెడ్ కారిడార్ అని చెప్పేసి బస్తర్ నుంచి నేపాల్ బార్డర్ రెడ్ కారిడార్ అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు రెడ్ కారిడార్ కాదు, గ్రోత్ కారిడార్ అని చెప్పేసి ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీని ముందరు తీసుకొస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తామని. తర్వాత ఇవాళ 12 సంవత్సరాలలో గ్రామీణ రోడ్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీరు ఆలోచన చేస్తే అసలు రోడ్డు లేని ఊరు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం కూడా ఇవాళ దేశంలో 2014 కంటే ముందు 12 సంవత్సరాల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టగలిగినాం. ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధిని సాధించినాం. రెండవది సంక్షేమాన్ని ప్రజలకు అందించిన విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం 3 కూడా ప్యారలల్ గా ప్రయాణం చేసేటట్టు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా 2014లో ఈ దేశానికి అవసరము నాయకత్వ మార్పు, ఈ దేశంలో గొప్ప నాయకత్వం కావాలి, ప్రజల గురించి ఆలోచన చేసే నాయకత్వం కావాలనే ఒక ఆశతోటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. తర్వాత 2019లో 14 నుంచి ఆయన ఎన్నికైన తర్వాత చేసిన పనితీరుని గమనించినారు. అందుకోసమే 2024లో 3వసారి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నడపడం కోసమే ప్రధానమంత్రి కాదు, ప్రజల యొక్క విశ్వాసానికి ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి విషయం. తర్వాత 12 సంవత్సరాల నుంచి ఎందుకు మేము ఈ గొప్పగా ఆలోచన చేస్తున్నాం అంటే, దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మనందరికీ నెహ్రూ గారు కూడా చేసింది అని చెప్పేసి అనుమానం వస్తుంది. కానీ నెహ్రూ గారు ఎంపిక చేయబడి 12 సంవత్సరాలు పూర్తి చేసిండు, ఎక్కువ సంవత్సరాలు చేసిండు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడి అందరికంటే ఎక్కువ ప్రధానమంత్రిగా చేయలేదు. ఎన్నికల్లో స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రంలో జాతీయ ప్రభుత్వానికి నాయకత్వం మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం కూడా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అందుకోసమే 12 సంవత్సరాల టార్గెట్ పెట్టి చేయగలుగుతారు. మోడీ గారు 4399 రోజులు ఏకమిగిన పరిపాలన చేసినటువంటి వ్యక్తి. 24/7 నాన్ స్టాప్ 365 days ఆ రకంగా లెక్క పెడితే 1,05,576 గంటలు పనిచేసినటువంటి, సెలవు తీసుకోకుండా, ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంట్లో పడుకోకుండా పనిచేసినటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. అందుకోసమే మీరు చూడండి, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రైతులకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టిండు. అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. అది సుమారుగా 11 కోట్ల రైతుల ఖాతాలోకి 4.3 లక్షల కోట్ల రూపాయలను వేసినటువంటి గొప్ప నాయకుడు, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం. దీంతో పాటుగా మీరు చూడండి, ఇవాళ ఆహార ధాన్యాల ఉత్పత్తి 71% దేశంలో పెరిగి 2014 నుంచి ఇప్పటి వరకు 12,000 లక్షల మెట్రిక్ టన్నులు దాటిపోయింది.
పాల ఉత్పత్తిలో 2014 కంటే ముందు 146 మిలియన్ టన్నులు ఉంటుండే. కానీ 14 తర్వాత ఇప్పటి వరకు 247 మిలియన్ టన్నులకు పెరిగింది. నెంబర్ 1 ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ఉన్నది ఇప్పుడు భారతదేశం. ఇంత బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇప్పుడు పోటీ పడతా ఉంటాయి. కానీ మన పాల ఉత్పత్తి అనేటువంటి విషయం. తర్వాత 109 లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి భూమి సూక్ష్మ నీటిపారుదల వనరుల నుంచి సాగు చేయబడుతుంది. అది కూడా మోడీ గారి యొక్క గొప్పతనం. తర్వాత జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు. జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.